ఈ లోక చరిత్రలో కొందరి జీవితం ఒక కాలానికి మాత్రమే కాదు, తరతరాలుగా విశ్వాసాన్ని బలపరిచే దీపాలుగా నిలుస్తుంది. అలాంటి జీవితాల్లో ఒకటి సెంట్ థామస్ జీవితం. ఆయన కథను సాధారణంగా సందేహించే థామస్ అని ఒక మాటలో చెప్పేస్తాం. కానీ నిజానికి అది సందేహంతో మొదలై దేవుని మీద అచంచలమైన విశ్వాసంగా మారిన ఒక మహత్తరమైన ప్రయాణం. థామస్ యేసుక్రీస్తు ఎన్నుకున్న 12 మంది శిష్యుల్లో ఒకరు. బైబిల్లో ఆయనను దిదిముస్ అని కూడా పిలుస్తారు, దాని అర్థం జంట. ఆయన స్వభావం చాలా నిష్కపటమైనది. ఏ విషయానికి అయినా లోతుగా ఆలోచించేవాడు. విన్న మాటలతో తృప్తిపడే వ్యక్తి కాదు. నిజాన్ని పూర్తిగా తెలుసుకోవాలనే తపన ఆయనలో ఉండేది. అందుకే ఆయన ప్రశ్నలు అడిగేవాడు. కాని ఆ ప్రశ్నలు దేవునికి వ్యతిరేకంగా కాదు, దేవుణ్ణి నిజంగా తెలుసుకోవాలనే కోరికతో వచ్చినవే. యేసుతో పాటు ఆయన అనేక సంవత్సరాలు నడిచాడు. గలిలయ కొండల్లో యేసు బోధించిన దేవుని రాజ్యం గురించి విన్నాడు. రోగులు స్వస్థత పొందడం చూశాడు. అంధులు చూపు పొందడం చూశాడు. ఆకలితో ఉన్న వేల మందికి కొద్దిపాటి ఆహారంతో భోజనం పెట్టిన అద్భుతాన్ని చూశాడు. లాజరును యేసు మృతులలోనుంచి లేపిన సందర్భంలో కూడా థామస్ ధైర్యంగా, మనము ఆయనతో పాటు వెళ్లి మరణిద్దాం అని అన్న మాట బైబిల్లో ఉంది. ఇది ఆయనలో ఉన్న నిబద్ధతను, ధైర్యాన్ని చూపిస్తుంది. కాని యేసు శిలువపై మరణించిన రోజు థామస్ జీవితంలో అత్యంత చీకటి రోజు. ఆయన ఆశలు, కలలు అన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. తాను అనుసరించిన ప్రభువు శిలువపై రక్తం కార్చి మరణించడం ఆయనకు భరించలేని వేదన. శిష్యులందరూ భయంతో దాక్కున్నారు. థామస్ కూడా తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత ఇతర శిష్యులు ఒక అద్భుతమైన వార్త చెప్పారు. ప్రభువు పునరుత్థానం అయ్యాడు, మేము ఆయనను చూశాము. కాని థామస్ ఆ సమయంలో అక్కడ లేడు. అతని మనసు ఇంకా శిలువ దృశ్యాల్లోనే ఉంది. అందుకే ఆయన ఇలా అన్నాడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతులను చూడకపోతే, నా వేళ్లను ఆ గాయాల్లో పెట్టకపోతే, ఆయన పక్కలో నా చెయ్యి పెట్టకపోతే నేను నమ్మను. ఇది మొండితనం కాదు, అది తీవ్రంగా గాయపడిన హృదయం నుంచి వచ్చిన మాట. 8 రోజుల తర్వాత శిష్యులంతా ఒకచోట కూడి ఉన్నప్పుడు, తలుపులు మూసి ఉన్నప్పటికీ యేసు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎలాంటి కోపం చూపలేదు. నేరుగా థామస్ వైపు చూసి ఎంతో ప్రేమతో, నీ వేళ్లను ఇక్కడ పెట్టు, నా చేతులను చూడు. నీ చెయ్యిని చాచి నా పక్కలో పెట్టు. సందేహపడవద్దు, విశ్వసించు అని అన్నాడు. ఆ క్షణంలో థామస్ ముందు నిలిచింది ఒక కథ కాదు, ఒక ఆలోచన కాదు, జీవించి ఉన్న ప్రభువు. ఆ దృశ్యం థామస్ జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఆయన మోకాళ్లపై కూలిపోయి తన హృదయపు లోతుల నుంచి పలికాడు, నా ప్రభువా, నా దేవుడా. ఈ మాటలు బైబిల్లో యేసును దేవుడిగా స్పష్టంగా ప్రకటించిన అత్యంత శక్తివంతమైన విశ్వాస ప్రకటనగా గుర్తించబడతాయి. ఆ రోజు నుంచి థామస్లో సందేహానికి చోటు లేదు. ఆయన విశ్వాసం అగ్నిలా మండింది. యేసు ఆకాశారోహణ అనంతరం శిష్యులు ప్రపంచమంతటికి వెళ్లి సువార్త ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం థామస్ తూర్పు దిశగా ప్రయాణించాడు. ప్రమాదాలతో నిండిన సముద్ర ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చాడు. మొదట మలబార్ తీర ప్రాంతానికి చేరి అక్కడ యేసు ప్రేమను, క్షమను, రక్షణ సందేశాన్ని ప్రకటించాడు. అనేక మంది ఆయన మాటలు విని విశ్వసించారు. ప్రాచీన భారత క్రైస్తవ సమాజానికి పునాది వేయబడింది. భాష తెలియని దేశం, భిన్నమైన సంస్కృతి, అనేక కష్టాలు అయినా థామస్ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆయన చూసి నమ్మాడు, అనుభవించి విశ్వసించాడు. అదే విశ్వాసం ఆయనను ముందుకు నడిపించింది. తరువాత ఆయన దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళినట్లు సంప్రదాయం చెబుతుంది. అయితే సత్యాన్ని ప్రకటించడం ఎప్పుడూ సులభం కాదు. ఆయన బోధనలు కొంతమందికి నచ్చలేదు. వ్యతిరేకత పెరిగింది. బెదిరింపులు వచ్చాయి. అయినా థామస్ తన మార్గాన్ని మార్చలేదు. నేను చూసి నమ్మిన ప్రభువును ఎప్పటికీ విడువను అనే ధైర్యంతో నిలబడ్డాడు. సుమారు క్రీ.శ. 72 ప్రాంతంలో చెన్నై సమీపంలో తన విశ్వాసం కారణంగా ఆయన షహీదుడయ్యాడని క్రైస్తవ సంప్రదాయం చెబుతుంది. ఆయన మరణం ఓటమి కాదు, అది విశ్వాసానికి ముద్ర. ఈరోజు చెన్నైలోని సాంతోమ్ ప్రాంతం, సెయింట్ థామస్ మౌంట్ వంటి ప్రదేశాలు
ఆయన త్యాగాన్ని గుర్తు చేస్తూ నిలిచాయి. సెంట్ థామస్ జీవితం మనకు ఒక లోతైన బోధన ఇస్తుంది. సందేహం రావడం పాపం కాదు. ప్రశ్నలు అడగడం తప్పు కాదు. కానీ నిజం మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించి దానికోసం నిలబడటం, అవసరమైతే త్యాగం చేయడం అదే నిజమైన విశ్వాసం. సందేహించిన ఒక మనిషి భారతదేశానికి వెలుగైన అపోస్తలుడిగా మారాడు. అదే సెంట్ థామస్ జీవితం. ఈ కథ మన విశ్వాసాన్ని బలపరచాలి, మన హృదయాలను ధైర్యంగా నిలబెట్టాలి. ఈ కథ మీ హృదయాన్ని తాకితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విశ్వాసభరితమైన కథల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక.